దినం ధ్యానం కొరకు నేను ఎన్నుకున్న బైబిల్ వాక్యము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. ఈ వాక్యంలో రాయబడిన చివరి మాట, లాస్ట్ పార్ట్, ఆ మాటలో రాయబడి ఉంది, నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. అయితే ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో నేను కనిపెడుచు ఉండగా ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది, వాట్స్ న్యూ, ప్రభు ఈ సంవత్సరంలో నా జీవితంలో ఏం జరగబోతుంది, మీ చేయబోచిన కార్యములు ఏమిటి, గడిచిన సంవత్సరం అంతా నేను ఇలా గడిచినాను కదా, ఈ సంవత్సరంలో నాకు ఏదైనా మంచి కార్యము జరుగుతుందా? ఆ రీతిగా నేను కనిపెడుచు ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన విషయము ఈ వాక్యంలో ఉన్న ఈ చివరి మాటలు. ఈ నిర్గమకాండంలో ఆ పూర్తిగా ఆ వచనం మీరు చదివి చూస్తే, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములో అయినను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు, నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది అని ప్రభు మాట్లాడి. అంటే దేవుని వాక్యంలో ఒకవేళ చూస్తే ఈ మాటలో ఉంది, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుండి బయటికి వచ్చి ఆ ప్రాంతంలో వారు దేవుడు అద్భుతమైన క్రియల ద్వారా వారిని, బలమైన హస్తము ద్వారా వారిని విడిపించినారు. అవన్నీ మనము ఆ నిర్గమకాండము 1వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు మనం చూస్తున్నాం. కానీ చూడండి, ఈ వాక్యంలో మనం చూస్తే 34వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉండి నీ ప్రజల మధ్య నేను చేయబోచిన కార్యము గొప్పదిగా అద్భుతముగా ఉండబోతుంది. అయితే మనందరికీ స్వార్థం ఉంటుంది కదండి. నా గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఈ సంవత్సరంలో నా జీవితంలో మీ వాగ్దానము ఏమిటి? అయితే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభు ఇన్ని సంవత్సరము చేయని అద్భుతాలు, ఇన్ని సంవత్సరము చూడని గొప్ప కార్యములు ఈ సంవత్సరంలో మీరేం చేయబోతున్నారు? ఈ బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే కూడా కొన్నిసార్లు దేవుడు ఈ ప్రజలను ఏ రీతిగా నడిపించి వచ్చాడు, ఏ రీతిగా అద్భుత కార్యములను చేశాడు, ఏ రీతిగా ఇజ్రాయేలు ప్రజల మధ్య తను తాను నిరూపించుకున్నాడు, వారి శత్రువులను ఎలా జయించడానికి శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే అప్పుడు చేయని కార్యము ఈ నిర్గమకాండం 34 తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు? నేను కూడా అదే అడిగాను, ప్రభువా చాలా స్వస్థతలు చూశాను, ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చూసి ఉన్నాను, ఇంకా సేవ పరిచర్యలో చాలా అద్భుతాలు నేను చూసి ఉన్నాను, కానీ ఈ సంవత్సరం ఏం జరగబోతుంది? ప్రభు అన్నాడు, నేను నీతో ఉంటాను. ఈ సంవత్సరము, ఈ 15 సంవత్సరంలో లేని ఆత్మ రక్షణ కార్యములు, అన్నిటికన్నా మించిన అద్భుతం ఏం తెలుసా? నేను ఎప్పుడు అంటాను, ఒకవేళ క్యాన్సర్ స్వస్థత అయింది అనుకోండి, మరలా 10 సంవత్సరం తర్వాత రావచ్చు. వస్తుంది అని నేను చెప్పలేదు, గమనించండి, వస్తుంది అని నేను చెప్పలేదు, రావచ్చు అంటున్నాను. గ్రామర్ను మిస్ చేయకండి. ఏంటండి, క్యాన్సర్, తలనొప్పి, బాధ, ఇవన్నీ శరీర సంబంధమైనది. కానీ ఒక వ్యక్తికి ప్రాముఖ్యమైనది ఏమిటి? ప్రభు నాతో అన్నాడు, అన్నిటికన్నా మించినది ఒక ఆత్మ రక్షించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనండి మేము ఎక్కడ పోయినా ఇన్ని స్వార్థ కుడికలు, మీ స్వస్థత శరీర స్వస్థత కోసం అని అనుకుంటున్నారా? శరీరము, ఆత్మ, ప్రాణము, ఇవన్నిట్లో స్వస్థత జరగాలి. అయితే ప్రభు అన్నాడు, ఈరోజు ఈ సంవత్సరము ఎప్పుడు లేని ఆత్మ పంటను నేను ఇవ్వబోచున్నాను. నేను నీతో ఉండి చేయబోచున్న కార్యము, నేను నీతో ఉండి చేయబోచున్న కార్యము భయంకరమైనది. అంటే భయంకరం అంటే భయమును కలిగించేది కాదు. ఒకవైపు చూస్తే ఇన్ని రోజులు జరగనది ఇది ఎలా జరుగుతుంది అంటే, నేను మాత్రం ప్రార్థించడం కాదు, నాతో కలిసి మీరు ప్రార్థించడానికి ఒక అవకాశం. కానీ ఈ రోజు గురించి ఏమిటి? స్వస్థత కార్యముల గురించి అందరికి ఆశ ఉంది. నా జీవితంలో అద్భుతాలు జరగాలి,
నాకు ఆశీర్వాదం కావాలి. లోకరీతి అయిన ఆశీర్వాదం కావచ్చు, లేకపోతే దేని గురించి మీరు కనిపెడుతున్నారో అది కావచ్చు. కానీ దేవుని హృదయంలో ఉన్న ఆశ ఏమిటి? ఈ సంవత్సరము మనకు డిసెంబర్ 31వ తారీఖు ఏముంటుందండి? ప్రతి ఒక్క చర్చెస్లో ఏముంటుంది? వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. ఆ 11:30 నుండి ఆ 12 గంటల సమయము, ఆ సమయంలో ప్రార్థన నడిపిస్తున్న అయ్యగారు చెప్పారు, మనం ప్రార్థనలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోచున్నాం. అప్పుడు నా రెండో కూతురు నా ప్రక్క కూర్చున్నది. ఆమె అంటుంది అక్కడే గుసగుస అని, మమ్మీ నేనే ఫస్ట్ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ నేనే ఫస్ట్ చెప్తాను. మాట్లాడకూడదు. నేను కన్ను తెరిచే వరకు నేనేం చేయబోతున్నాను? ప్రార్థన చేయబోతున్నాను. ఫస్ట్ దేవునితో నువ్వు మాట్లాడు, తర్వాత మమ్మీతో. అందరికి ఒక సెంటిమెంట్ ఉంటుందండి. నూతన సంవత్సరంలో ఏదో కోరుకోవాలి. మీరేం కోరుకున్నారండి? ఏదో ఒకటి కోరుకొని ఉంటారు కదా. అయితే నేను అక్కడ కూర్చొని కన్ను మూసుకున్న వెంటనే సడన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు ఏదైనా కోరుకునే వ్యక్తి, ఈసారి నేను దేవుని ఏం అడిగాను తెలుసా? ప్రభువా, మీకు సంతోషపరిచే కార్యము ఏమిటి? వాట్ కెన్ మేక్ యూ హ్యాపీ లార్డ్? వెంటనే నేను ఆలోచన పరిశుద్ధాత్ముడు అన్నాడు మాట్లాడుతూ, ఒకవైపు నేను అడుగుతున్నాను, దేవునికి సంతోషం ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవునికి సంతోషం ఏదైనా ఉందా? దుఃఖం ఉన్నప్పుడు సంతోషం ఉంటుందా లేదా? మానవుని చేసినందుకు వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు మనుషులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడి ఆయన హృదయంలో నొచ్చుకోనేను. He was grieved in his heart for creating man. దేవునికి హృదయం నొచ్చుకోనడం తెలిసినట్లయితే సంతోషపడడం వీలైతుందా కాదా? వాక్యంలో ఏం రాయబడి ఉంది? మారు మనసు పొంది ఒక్క పాపి నిమిత్తము పరలోకంలో ఏముంటుందంట? సంతోషం ఉంటుంది. వెంటనే నేను అన్నాను, ప్రభువా, ఈ సంవత్సరంలో నేను చెప్పుచున్నాను, మీ హృదయం సంతోషపడుచున్నట్లు నేను ఈ సంవత్సరము జీవించాలి. ఆ దేవుని సంతోషంను, దేవుని సన్నిధి చూడండి. అంతసేపు మా చర్చిలో చలి పెడుతుందని అన్ని డోర్లు మూసేశారండి, గాలియే లేదు ఆ రోజు. నేను కూర్చొని అయ్యో బాగా చెమటలు వచ్చి, ఇంకా పట్టు చీరకు కూర్చొని నాకు చెమటలు వస్తుంది. కానీ దేవుని సన్నిధి వచ్చింది చూడండి. కన్ను మూసుకునే ఉన్నాను. అలా వచ్చి నా ముఖంలో కొట్టినప్పుడు నా చేతులు కాళ్ళు అంతా దేవుని శక్తితో నింపబడడం చూశాను. నేను అడిగాను, ప్రభు అడిగాను నన్ను, నీకేం కావాలి? వాట్ డు యూ వాంట్? నేను అన్నాను, ప్రభువా, ఈ సంవత్సరంలో ఎప్పుడు లేని ఒక పంట. ఏం పంట అండి? ఆత్మల పంట, ఆత్మల కోత. వి వాంట్ ద హార్వెస్ట్ ఆఫ్ సోల్స్. ఈ సంవత్సరం ఎప్పుడు లేని ఆత్మ రక్షణ ఈ పరిచర్య ద్వారా జరగాలి. నా దేశ ప్రజలు నా దేవుడే యెహోవాయే దేవుడని ఏలియా ప్రార్థన చేసినప్పుడు, అగ్ని దిగి వచ్చినప్పుడు వారు ఏం చేశారండి? అప్పుడే సాగిలపడ్డారు. ఇన్ని సంవత్సరం మన దేశంలో లేనిది, మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఎక్కడ చూసినా బహిరంగ సభలే. అయినా ప్రజలు వచ్చిన రీతిగా స్వస్థత పొందుతున్నారు, తిరిగిపోతున్నారు, మరల పాపం చేస్తున్నారు, మరల జీవిస్తున్నారు. నేను అడిగాను ఈ సంవత్సరం, ప్రభువా, ఎప్పుడు లేనంతగా మీరు నాతో ఉండి ఈ సంవత్సరంలో మీరు నూతనంగా ఏం చేయబోతున్నా? నా దేశంలో ప్రజలు రక్షించబడాలి. ఎప్పుడు లేని ఆత్మ రక్షణ ఈ సంవత్సరంలో కావాలి. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఎన్నడీ లేని ఆత్మ రక్షణ జరగబోతుంది. చప్పలు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యంను చేయబోతున్నాడు. అదే గొప్ప కార్యం. మీ జీవితం గురించి ఏమిటి? మీ జీవితం గురించి ఒకవేళ ఇవన్నీ అవసరం లేదా? శరీర స్వస్థత అవసరం లేదా? అవసరం. తప్పకుండా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రభు బయలుపరిచి ఉన్నాడు ఈరోజు స్వస్థతలు జరుగుతుందని. శరీర స్వస్థత అవసరం. అది లేకపోతే ఏం చేయలేమండి, ఏమి చేయలేం. శరీరంలో ఒకవైపు చాలా అలసట వస్తుంది, రోగం రావచ్చు, బీపీ రావచ్చు. కానీ ఆ రోజు రాత్రి కూర్చొని నేను ప్రార్థన చేశాను, ప్రభువా, నీ కోసం నేను నిలబడాలంటే నాకేం కావాలి? శరీర స్వస్థత కావాలి, శరీరంలో మంచి ఆరోగ్యము కావాలి. వెంటనే ఒక రోజులో బయలుదేరి ఒక పెద్ద బహిరంగ సభకు తమిళనాడులో పోయినాం. అయితే చూడండి, శరీర స్వస్థత అవసరమే. కానీ మీకు ఈరోజు మీకు ప్రభు వేరే వాగ్దానం ఇచ్చి ఉన్నారేమో.
మేబీ గాడ్ హస్ గివెన్ యూ ఎ డిఫరెంట్ ప్రామిస్. కానీ ఈరోజు వాగ్దానంను మనం పొందుకుంటాం, కానీ పొందుకోవడానికి ముందు ఏం చేస్తున్నాం, పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నాం, అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈ మోషే గురించి మీరు చూడండి, ఇదే 34వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, మొదటి పలక వంటి మరి 2 పలకను, రాత్రి పలకను చేయము. 34:1. ఇది రెండోసారి మోసే చేస్తున్నాడు. ఈ రెండోసారి చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మొదటిసారి చూస్తే దేవుడే స్వయంగా తన చేతితో ఆయన చెక్కిన రాతి పలకలో ఆయనే రాసి సులభంగా ఇచ్చాడు మానవులకు. కానీ మానవులు ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేయడంను బట్టి మోషే తన చేతిలో ఉన్న ఆ రాతి పలకను పగలకొట్టి దాన్ని పొడి చేసి ఏం చేశాడు? త్రాగనిచ్చాడు వారిని. ఈ రోజుల్లో పాత నిబంధన ప్రకారము ఈ రీతిగా పొడి చేసి త్రాగనిచ్చడం దేనికి గుర్తు అంటే శాపానికి గుర్తు. జీవితంలో చాలా మంది జీవితంలో శాపము. ప్రభువా దీన్ని తొలగిపోనియండి అని చెప్తున్నాం, కానీ ఎప్పుడైనా చేస్తున్నది విడిచిపెడుతున్నామా? చేస్తున్నది విడిచిపెడుతున్నామా? ప్రభు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది, మీరు పశ్చాత్తాపడి, మీరు చేసిన పాపమును ఒప్పుకొని ఇంకా ఏం చేయకూడదంట? మరలా చేయకూడదు. అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. మోషే ఏం చేస్తున్నాడు? రెండోసారి పలకం చేసి అక్కడ దేవుడు మోషేతో ఏమంటున్నాడు తెలుసా? ఉదయమున, 2వ వచనం చూడండి, ఉదయమున అంటున్నాడు. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండము. ఎక్సోడస్ 34:2. మీరందరూ ఈరోజు ఒకవేళ వాగ్దానం కోసం వచ్చారేమో, స్వస్థత కోసం వచ్చారేమో, దేవుని సన్నిధిలో నేను ఎదగాలని వచ్చిన వారు, మీకు ప్రార్థన జీవితం ఉందా? ఏంటంటే ప్రీతా జడ్సన్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, జడ్సన్ గారు ప్రార్థన చేసి వచ్చి మా కోసం ప్రార్థన చేస్తారు, మేము స్వస్థత పోతాం. స్వస్థత పొందినట్లే ఉండిపోతారండి. కానీ నేనేం చెప్తున్నాను, ఈ రోజుల్లో ఎందుకు మన దేశంలో కానీ, మీ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఎందుకు అభివృద్ధి లేదనుకుంటున్నారు? మీ వ్యక్తిగత జీవితంలో ఏకాంత ప్రార్థన అనుభవము ఉందా? ఒకవేళ చేతులు ఎత్తమంటే 30, 60, ఆశీర్వాదం మాత్రం ఎంత కావాలి? 100నే కావాలి. తక్కువ వద్దు కదా, తక్కువ వద్దు, 100నే కావాలి. కానీ ప్రార్థన మాత్రం. అయితే ఒకవేళ మీరు అడగొచ్చు, సిస్టర్ నేను ఉదయం లేచి నేను చెయ్యాలని ఏముంది, రాత్రి చేయవచ్చు కదా. నేను చాలా అలసిపోయినాను, ఒక అరగంట సేపు నిద్రపోయా. ఆ అరగంట నిద్ర నిన్న రాత్రి 2 గంటల వరకు మేల్కొన్నానండి. ఎందుకోసం తెలుసా? ఈరోజు మీకోసం ప్రభువా, ఈరోజు ప్రజలు వస్తున్నారు, ఆశీర్వదించబడాలి, వారి స్వస్థతను పొందాలి. ఈరోజు ప్రజల అద్భుత కార్యంను చూడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేయకపోతే నేనేం చేయలేనండి. ఇక్కడ వచ్చి ఏదో ఒక 10 నిమిషం ఏదో ఒక మెసేజ్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని హస్తం నా జీవితంలో చూడాలంటే, మీ జీవితంలో చూడాలంటే, ఇక్కడ వచ్చి అందరితో కలిసి చేసే ప్రార్థన కాదు, వ్యక్తిగత జీవితంలో మీకు ప్రార్థన అనుభవం ఉందా? మీరు పరిశీలించండి. మిమ్మల్ని ఈరోజు వాగ్దానం చెప్పడానికి నేను పిలవలేదు, కానీ మీకు ఒక ఛాలెంజ్ చేయడానికి పిలిచాను. ఈరోజు మీరు తిరిగి వెళ్ళినప్పుడు ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసుకొని వెళ్ళండి. ఈ రోజు నుండి దేవునితో ఒక నిబంధనను నేను నూతనపరుచుకుంటాను. I'll make a new covenant with you, Lord. ఈ రోజు నుండి నేను తీర్మానం చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. అంటే మీ జీవితంలో, ఒకవేళ నా జీవితంలో ఒకవేళ నాకు సమస్య లేదనుకుంటున్నారా? మాకు బిజినెస్లో సమస్య లేదనుకుంటున్నారా? ఉంది. నేనేమంటున్నాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, సేవలో సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఇవన్నిటి మధ్యలో నాకేముంది తెలుసా? నాకు సమాధానం ఉంది. ఐ హ్యావ్ పీస్. ఎలా ఉంది తెలుసా ఈ సమాధానం? లోకం ఇచ్చే సమాధానం కాదు, నా ప్రార్థన జీవితం, నా విశ్వాసం ఇచ్చే సమాధానం. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీకు ఆ సమాధానం ఉందా? సమాధానం ఉందా లేదా? లేదంటే మీరు ప్రార్థన చేయడం లేదు.
ప్రార్థన జీవితం లేదు. కుటుంబ ప్రార్థన వేరండి. పిల్లలతో కలిసి నేను ప్రార్థన చేస్తాను, వారు చదువు ముగించుకొని వస్తారు, ఎంతసేపు నాతో మోకాళ్ళు ఉంటారంటారు. వాళ్ళతో కూర్చొని నేను గంటలు నేను ప్రార్థన చేయలేను. కానీ నా వ్యక్తిగత జీవితంలో ఏకాంత ప్రార్థన. మోషేని ఎప్పుడు ఎలా పోయి దేవుని సన్నిధిలో నిలిచాడండి? 1000 మందిని తీసుకొని వెళ్ళాడా మోషే? ఈ వాక్యంను చదవండి. ఒంటరిగా వెళ్ళాడండి. 1 man, ఒకే ఒక వ్యక్తిగా వెళ్ళాడు. మిమ్మల్ని అడుగుచున్నాను, కుటుంబ ప్రార్థన వేరే, సంఘ ప్రార్థన వేరే, సెకండ్ సాటర్డే వేరే, కానీ మీ వ్యక్తిగత జీవితం, మీ పర్సనల్ లైఫ్ మీకు ఎందుకో సమాధానం లేదంటే మీరు ప్రార్థించడం లేదు. ప్రార్థన ఎందుకు అవసరం? దేవునితో మాట్లాడడానికి ఒకే ఒక మార్గం. ఏంటండి మార్గం? కొందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఎవరితో మాట్లాడాలంటే ఇక్కడ నుండి అమెరికాకు 1 నిమిషంలో రింగ్ చేయగానే మాట్లాడవచ్చు. కానీ దేవునితో మాట్లాడటం అలా సాధ్యం కాదు. దేవునితో మాట్లాడడానికి ఎక్కడ? మోకాళ్ళు ప్రార్థన. దేవుని సన్నిధిలో కనిపెట్టి మీ కన్నును మూసుకున్నప్పుడే మీ మనసు దేవునితో కనెక్ట్ అవుతుంది. దేవునితో మీరు ఏకీభవించి మీ హృదయ అంతరంగంలో నుండి ఆయనతో మాట్లాడుతున్నప్పుడే, ఆయనతో మీ స్వరము కలిసినప్పుడు దేవునికి ఏం అవసరం అండి? ఏదో మీరు ప్రార్థన చేసే ఆయనకు శక్తి ఏం అవసరం లేదు. మీకు విశ్వాసం వస్తుందండి. ప్రార్థన ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. మీకు విశ్వాసం వస్తుంది. నేను ఇక్కడ నిలబడతాను, 50,000 మంది ముందు నిలబడతాను, అసలే నాకు భయం రాదు. ఎందుకు తెలుసా? ఒకటి నా విశ్వాసం, రెండవది ఏం తెలుసా? నా ప్రార్థన ఇచ్చే విశ్వాసం ఇచ్చే దేవుని శక్తి. 2 కావాలి. వాక్యం కావాలి, శక్తి కావాలి, నాకు విశ్వాసం కావాలి. ఇది 3 లేకపోతే నేను చేస్తున్న పరిచర్య వ్యర్థము, వేస్ట్. అయితే ఇక్కడ వచ్చిన మీరు, ఇంతమంది మీరు వచ్చారు, మీరు అందరూ ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, నా దేశం కోసం ప్రార్థన చేస్తాను, మా వారంగల్ కోసం ప్రార్థన చేస్తాం, ఇంకా వేరే డిస్ట్రిక్ట్ నుండి వచ్చారేమో, ఒక ప్రార్థన పరిచర్య ప్రారంభిస్తున్నాను. మీ వేరే డిస్ట్రిక్ట్ నుండి మా దేశం ఒక్కటే, మా రాష్ట్రం ఒక్కటే, కానీ నా డిస్ట్రిక్ట్ వేరే. అయితే మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈ సర్వ సృష్టి అయిన దేవుడు భూమిలో ఏలుటకు రాజ్యంన పరిపాలన ఆయన వశము అని వాక్యంలో రాయబడి ఉంది. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. దానియేలు గ్రంథంలో రాయబడిన రీతిగా ఈ రోజు కూడా మన దేవుడు సింహాసనంలో ఉన్నాడు. ఆయన సింహాసనంను కొట్టివేయడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తి లేదు. మన దేవుడు సింహాసనంలో ఉన్నాడు. కానీ ఆ సింహాసనం వైపు చూసి ఇక్కడ జెండా పట్టుకుంటున్నాం, కానీ ఎవరైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారా? లేకపోతే ప్రార్థన చేశారా? ఈరోజు ఒక తీర్మానం చేయండి. మీరు ఇంతమంది మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అది మంచిదో చెడో దేవుడే నిర్ణయం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక నిర్ణయం చేయండి. మోషేతో దేవుడు అంటున్నాడు, వచ్చి నువ్వు నా సన్నిధిలో నిలబడు. వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలో, సండే క్రిస్టియన్స్, నేను ఎప్పుడు సండే క్రిస్టియన్స్ అంట, ఆదివారం మాత్రం చక్కగా బైబిల్ పట్టుకుంటారండి, చక్కగా డ్రెస్ చేసుకుంటారండి. సండే మాత్రం చేతిలో బైబిల్ పట్టుకొని సోమవారం నుండి శనివారం వరకు, మండే టు సాటర్డే బాటిల్ పట్టుకుంటే మీరు క్రైస్తవులు కారండి. బైబిల్ పట్టుకున్న చేతిలో మీ సిగరెట్ పట్టుకుంటే దయచేసి బైబిల్ పట్టుకోకండి, చర్చికి వెళ్ళకండి. ఒక తీర్మానం ఈరోజు చేయండి. ప్రభువా, బైబిల్ పట్టుకుంటున్న ఈ చేతిలో నేను ఒక ఆదివారం క్రైస్తవుడిగా మాత్రం నేను ఉండను, 365 రోజు మంచి క్రైస్తవులుగా ఉంటాను. లేకపోతే ఒకవేళ ఈరోజు క్రైస్తవులు కాకుండా వేరే మీరు వచ్చారేమో, ఎవరో చెప్పారేమో మీకు, 2వ శనివారం రండి మీకు స్వస్థత జరుగుతుందని. నా జీవితం కూడా అండి, నా జీవితం ఒకవేళ చూస్తే చిన్నప్పటి నుండి క్రమం తప్పగా చర్చికి వెళ్తాను. 2 కిలోమీటర్ నడుచుకొని బెంగళూరులో చర్చికి వెళ్ళేది. ఎవరైనా పాపం ప్రసంగిస్తే నేనేం పాపం చేశాను, వీళ్ళు ప్రసంగిస్తున్న వాళ్ళకి వేరే పనే లేదు అని మాట్లాడేదాన్ని. మంచి క్రైస్తవ జీవితం చిన్నప్పటి నుండి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. నా తండ్రి దేవుడే అని రాసి పెట్టుకుంటాను నా బుక్స్లో, బైబిల్లో అంతా కూడా. దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ రక్షణ అనుభవం లేదు. కానీ
నా అవసరత కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాను. ఎప్పుడు 3 సంవత్సరములు గర్భస్రావం జరగడం, తర్వాత పిల్లలు చనిపోవడం, ఈ రీతిగా ఉంటూ విసుక్కొచ్చి ఒకరోజు గొడ్రాలన్న మాటను తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. అప్పుడు నేను అడిగిందంతా ఏం తెలుసా? మీలో చాలామంది అడుగుతున్నట్టు, ప్రభువా నాకు ఒక బిడ్డ కావాలి, ఐ వాంట్ ఎ చైల్డ్ లార్డ్, ఇంకా వేరేం లేదండి. కానీ జరిగింది ఏం తెలుసా? 91వ సంవత్సరం అక్టోబర్ నెల దేవుని సన్నిధిలో నేను కనిపెడుచు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ 15వ తారీఖు పరిశుద్ధాత్మ నా గదిలో దిగి వచ్చాడండి. హోలీ స్పిరిట్ అండ్ ఫైర్. ఆ దేవుని సన్నిధి నా గదిలో రాగానే ఫస్ట్ వచ్చింది ఏం తెలుసా? భయం వచ్చింది. ప్రభువా, నా జీవితం నీ దృష్టిలో ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. నేను నీ బిడ్డగా నేను జీవించాలి ప్రభువా అని చెప్పి ఫస్ట్ ఒక భయం వచ్చింది. ఆ రోజు చూడండి, ఒక టీవీ స్క్రీన్లో వచ్చినట్లు నేను చదువుతున్న రోజుల్లో చేసిన, అప్పుడు అది తప్పుగా అనిపించలేదు. ఏమేమి చిన్న చిన్న తప్పులు అని చెప్పాలి, పాపములను కాదండి, తప్పులు, నా జీవితంలో ఉన్న పాపము అన్నీ కలిసి నా ముందు రావడం ప్రారంభించింది. ఆ రోజు నేను ఒప్పుకున్నాను, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించండి. ఆ దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు మొదటిది వచ్చింది మారు మనసు, రెండవది వచ్చింది ఏం తెలుసా? అద్భుతము. డాక్టర్స్ చేవిడిచిపెట్టారు, అందరు చేవిడిచిపెట్టారు, కానీ ఆ రోజు వచ్చిన దేవుని శక్తి ప్రభు నాతో మొదటిగా ఒక వాగ్దానం చేశాడు. కీర్తన 113:9 నుండి, గొడ్రాలను సంతోషంగా, Psalm 113:9. ఆ వాక్కు వినగానే అక్కడ రాయబడిన ప్రకారము గొడ్రాలను సంతోషంగా తల్లిగా చేతును. ఐ మేక్ ఎ బారన్ వుమన్ ఏ మదర్ ఆఫ్ చిల్డ్రన్. అది చూడగానే నాకు చాలా సంతోషం. ఎందుకు తెలుసా? బిడ్డ అనేది తమిళ్లో అయినా తెలుగులో అయినా అన్నిటి కూడా బిడ్డలే. కానీ చిల్డ్రన్ అనేది ఏం తెలుసా? 1 కాదు, 3. కానీ చూడండి, ఒకసారి నేను నా అద్భుతం కోసం నాకేదో ఒకటి జరగాలి నేను అడిగాను, కానీ నేనేం అడగలేదు, ప్రభువా నేను రక్షించబడాలని అడగలేదు. కానీ దేవుని శక్తి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చి నన్ను నింపినప్పుడు నాకు జరిగింది ఏం తెలుసా? మారు మనసు జరిగింది, పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఆ సంవత్సరంలోనే నేను గర్భవతి అయ్యాను. 92వ సంవత్సరంలో ఈ పెద్ద కుమార్తెని ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు చక్కగా పాటలు పాడింది కదా, హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. క్షమించండి, దేవునికి అసాధ్యమైనది ఏమీయో లేదు. అవన్నీ మనకు తెలుసు అండి, కంటతంగా చెప్పేస్తాం. నోరు పెదవులు చెప్తుంది, కానీ హృదయము ప్రశ్నలు. కొందరు నా దగ్గర ప్రార్థనకు వస్తారండి, మెడికల్ రిపోర్ట్ అంతా పట్టుకొని వస్తారు. ఈ డాక్టరు దేవుడు సృష్టించిన శరీరంను పరీక్షిస్తారు, కానీ ఈ శరీరంను సృష్టించింది ఎవరు? దేవుడు. సృష్టించిన వానికి శరీరం తెలుసా? పరీక్షిస్తున్న వానికి శరీరం తెలుసా? సృష్టించిన వానికి, రైట్? అయితే ఎవరు మంచి డాక్టర్ అండి? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉందనుకోండి, ఈ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయడం మాత్రమే నాకు తెలుసు, కానీ దీని లోపల ఉన్న బేరింగ్, దీని లోపల ఉన్న పార్ట్స్ అంతా పోతే ఇది ఎక్కడికి పోవాలి? దాన్ని రిపేర్ చేయగలరు. రిపేర్ చేస్తున్న వానికి ఇది ఎలా చేయాలనేది ఆయనకు తెలియదు. ఏదో ఎక్కడెక్కడో చిన్న రిపేర్ ఉంటే చేస్తాడు, కానీ చేస్తున్న వానికి ఏం తెలుసు? మొత్తం తెలుసు. ఈరోజు మీరు రిపేరింగ్కి వచ్చారా? లేకపోతే డాక్టర్స్ దగ్గర పోయినప్పుడు రిపేరింగ్ పోతామండి, కానీ వెళ్ళొద్దు నేను చెప్పడం లేదు, వెళ్ళండి. కానీ ఏంటండి, ఎవరి మీద విశ్వాసం ఉంచుతాం? నా తల నుండి అరికాళ్ళ వరకు, నా తల నెత్తిలో ఉన్న ఈ యొక్క 2 వెంట్రుకల నుండి నా కాళ్ళ గోర్ల వరకు ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. చప్పలబడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమీ లేదే. నేను ఎందుకు నమ్ముతున్నానంటే మీరే నా శరీరంను సృష్టించారు. సృష్టికర్త దగ్గరకు నేను వచ్చాను. నా శరీరాన్ని చేతికి సమర్పిస్తున్నాను. నీ ఆత్మతో నన్ను ముట్టండి, నన్ను బలపరచండి, నన్ను నింపండి, ఈరోజు నన్ను స్వస్థపరచండి. అదే మనం అడగాలి. అయితే ప్రార్థన గురించి నేను చెప్పాను. మోషే దేవుని సన్నిధిలో నిలబడి
ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జరిగింది ఏం తెలుసా? అక్కడ రాయబడి ఉంది, ఆయన దేవుని సన్నిధిలో నిలిచి ఉండగా దేవుడే వచ్చి ఆయనతో నిలిచానంట. ఒక వాక్యం ఉంది, యెషయా 55 అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా 55:6, 6వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇప్పుడు చూడండి, చాలామంది ప్రార్థన చేస్తారు. మీరు ఎలా ప్రార్థన చేస్తారండి? ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా నీకు స్తోత్రం, నా బిడ్డను ఆశీర్వదించండి, నా వాళ్ళని ఆశీర్వదించండి, అడ్మిషన్ కావాలి, ప్రమోషన్ కావాలి. దేవుడండి మీ పనివాడా? ఏంటండి? అది కావాలి, ఇది కావాలి. అలా మీరు అడిగితే మీ ప్రార్థన ఈ యొక్క మీ ఇంటి గోడను దాటి వెళ్ళదు. మీరు దేవుణ్ణి మీరు చేరడం చాలా కష్టం, కానీ ఆయనే దగ్గర వస్తే ఈజీయా కాదా? ఏది సులభం? అయితే ఆయన దిగి రావాలంటే ఏం చేయాలి? ఇజ్రాయేలీయుల స్తోత్రముల మధ్య ఆసీనుడైన దేవుడు, దేవుని ఆసనం, సింహాసనం అక్కడే ఉంది. కానీ మీరు స్తోత్రం చేస్తున్నప్పుడు ఆయన ఆసనం ఎక్కడ ఉంటుందంట? మీ స్తోత్రముల మధ్య. దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు అడగండి. ఎందుకు మీ ప్రార్థన అంగీకరించబడ్డం లేదంటే, ఏదో ఈ పని వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పాను, పని చేస్తున్న వాళ్ళు మీ దగ్గర, మీరు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే పని చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ పని చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చూస్తారు తెలుసా? మా ఇంట్లో ఈరోజు ఉదయం కూడా మా ఇంట్లో పనిచేస్తున్న ఆమెతో చెప్పాను, ఎప్పుడు చూస్తే చాలు, నా పిల్లల్ని చూస్తే చాలు, నన్ను చూసి, అమ్మా ఇయ్యవా, ఏంటండి ఈ పాత చీర ఇయ్యవా, అలాగే అడుగుతారు. ఏంటండి ఏదైనా దొరకదా అని ఎక్కడ చూస్తారు? నా చెయ్యి చూస్తారు. మీరు దేవుని చెయ్యి చూసినప్పుడు అది పొందుకుంటారు, అనుభవిస్తారు, మర్చిపోతారు. అది పని మనుషుల స్వభావం. కానీ అదే ఒక వాక్యంలో, కీర్తనలో రాయబడి ఉంది, నా ముఖమును వెతకండి. ఏంటండి? ముఖమును వెతకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా ఇంట్లో నేను చెప్తాను, నా పిల్లలకు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసా తెలియదా? డిసెంబర్ నెలలో ఫుల్ బిజీ ఉన్నానండి. అయినా ఏం చేశాను తెలుసా? వీళ్ళని తీసుకొని 24వ తారీఖు షాపింగ్ పోయాను. రోడంతా అందరికీ ప్రార్థన చేయడమే. రోడంతా ఓ ప్రీతా జడ్సన్ గారు, కొందరు చూసి ప్రీతా జడ్సన్ గారేనా రోడ్లో నడిచి వెళ్తున్నారు? అవును, నా బిడ్డల కోసం నాకు పిల్లలు ఉన్నారు కదా, రోడ్లో నడవాలి. వారు అడుగుతున్న చిన్న చిన్న షాప్లో పోవాలి. ఒక చిన్న కార్పెట్ షాపుకి పోయాను, వాళ్ళంతా నన్ను అలా చూస్తున్నారు. ఓ మేడం ఇక్కడ వచ్చారా? ఒక మంచి తల్లి, ఒక మంచి తండ్రి తన బిడ్డలకు ఏం కావాలో వారికి తెలుసు. కానీ నా బిడ్డలు ఒకవేళ నేను ఏమి ఇస్తున్నానని బట్టి వారు ప్రేమిస్తే ఆ ప్రేమ నిజమైనది కాదు. కానీ నా ముఖమును వారు చూస్తున్నప్పుడు, నా ప్రేమను వారు చూస్తున్నప్పుడు, వారు అడగకుండానే ఏం చేస్తానండి? నా బిడ్డలకు కావాల్సింది ఇస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు దేవుని ఎద్దకు వచ్చి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఈ ప్రార్థన మీరు చేయడం మీరు ప్రారంభిస్తే మీ విశ్వాస జీవితము పడిపోతుంది. ఆయనను సమీపంగా వచ్చి మిమ్మల్ని వెతికి వచ్చినట్లు చేయాలంటే దానికి ఒకే ఒక మార్గం, స్తుతి, ఆరాధన. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. ఆయన సమీపంగా వచ్చినప్పుడు అడగండి. మోషే అదే చేశాడండి. అక్కడ మోషే దేవుణ్ణి సమీపించినాడు. దేవుణ్ణి ఆయన సరి అయిన టైంలో వెతికినాడు. దేవుణ్ణి సన్నిధి రాగానే దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? కృపా సత్యము గల దేవుడు. ఆ వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన అంటున్నాడు, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రమును దోషమును నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిను, కుమారుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను.
ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. అక్కడ ఏమేమి ఉందండి? మోషేకు ప్రకటించినప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? కనికరము, దయ, విస్తారమైన కృపగల దేవుడు, దీర్ఘశాంతము దేవుడైన యెహోవా. ఇంకా 1000 మందికి, ఇప్పుడు చూడండి తెలుగులో మాత్రం 1000 మంది అని ఉంది, కానీ తమిళ బైబిల్లోనూ ఇంక ఇతర తర్జుమాలో ఏముందంటే 1000 తరములకు ఉంది. ఈ రోజుల్లో మనం ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదంటే చిన్నదాన్ని పట్టుకుంటామండి. ఇక్కడ చివరిగా ఏం రాయబడి ఉంది తెలుసా? 3-4 తరముల వరకు తండ్రుల దోషమును బిడ్డలకు. సాధారణంగా క్రైస్తవులు ఇదే పట్టుకుంటారు, కానీ నిజం ఏం తెలుసా? ముందు ఉన్న భాగం అంతా విడిచిపెడతారు. దీని గురించి నేను రాత్రి కాలం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మనందరూ పాపులే, దోషము అతిక్రమం అంతా ఉంది. ఇప్పుడు ఇది ఒక బైబిల్, పెద్ద బైబిల్ అండి. ఈ బైబిల్ పెద్దదే. దీనికంటే ఈ బైబిల్ చిన్నది చేయాలంటే ఏం చేయాలి తెలుసా? దీనికన్నా ఒక పెద్ద బైబిల్ని తీసుకొచ్చి చూపించాలి మీకు, అప్పుడు ఇది చిన్నదైపోతుంది. We always catch the small picture but not the big picture. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు దేవుడు కోపగించే దేవుడు, 3-4 తరముల వరకు ఆయన దోషమును ఏం చేసే దేవుడు? మోపుచున్న దేవుడు. కానీ 1000 తరములకు కృపను చూపించేవాడే నేను ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకో క్షమాపణ మర్చిపోతున్నారు? మోషే ఏం చేశాడు తెలుసా? ఆయన 2-3 తరములు పట్టుకోలేదు. ఆయన ఏం పట్టుకున్నాడు తెలుసా? 1000 తరములను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ప్రభువా నువ్వు కృప కలిగిన దేవుడు. ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎంత మాత్రం ఎటువంటి ప్రజలు? వారు లోబడనోళ్ళని ప్రజలు, స్టిఫ్ అండ్ నెక్ పీపుల్. ఆయన అంటున్నాడు, ప్రభు ఈ ప్రజలు అటువంటి ప్రజలే. ప్రభు నాకు ఈ సంవత్సరం ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఈ వాక్కును పట్టుకొని ఏం చేయాలి? మా ప్రజలు అటువంటి ప్రజలే ప్రభువా, కానీ మీరు కనికరించే దేవుడు. 1000 తరములకు వరకు కాదు. అందుకే చూడండి, యేసుక్రీస్తు సిలువలో చనిపోయి ఎన్ని సంవత్సరం అయిందండి? 2000 సంవత్సరం దాటిపోయింది. కానీ 1000 తరములకు కూడా ఆయన కృప నిరంతరంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మీరు ఏం చెప్పాలి? ఒకవైపు నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ వైపు మీరు చూస్తుంటే మీరు దేవుని నీతిని మీరు చేరలేరు. మన దోషముల మన ఒక నీతి అంతా ఎలా ఉందంట? మురికి గుడ్డ వలె ఉందంట. మురికి గుడ్డ. అవర్ రైచియస్నెస్ ఆర్ లైక్ ఫిల్తీ ర్యాగ్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. నా నీతి అని పట్టుకునే వరకు మీరు దేవుణ్ణి చేరలేరు. కానీ ఎక్కడ పట్టుకోవాలి? దేవుని నీతిని పట్టుకోండి. ప్రభువా నా నీతి ఏం కాదు, నా కొరకు మీరు సిలువలో చనిపోయారు. మీరు కృపగల దేవుడు, మీరు ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు. ఇప్పుడు బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు అదే అనుకున్నాను. ఆయన చెప్పారు, ఓ మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నా. ఆ ప్రేమ ఎలా బయలుపరుస్తాం? నేను ఎవరైనా ప్రేమించలేకపోతే నేనేమి ఇవ్వలేను కదా. ఇప్పుడు నా బిడ్డలు ఎలాగైనా నా రక్త సంబంధం కానీ ప్రేమిస్తున్నాను, కానీ ఏదైనా ఇచ్చేస్తాను. కానీ దేవుడు ఏం చేశాడంట? మీరు పుట్టడానికి ముందే మిమ్మల్ని ప్రేమించాడు. తల్లి గర్భంలో మీరు రూపింపబడ్డానికి మునుపే మీకోసం ఆయన చనిపోయాడు. అది పట్టుకోండి. మోసే అలా పట్టుకొని ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా ఈ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు, ప్రభువా అయినను నీ కనికరము, మీ దీర్ఘశాంతం, మీ దయ నా ఎడలో ఉంటే మా మధ్యలోనికి మీరు రండి. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ప్రభువా మీ కనికరం మాతో ఉంటే, మీ కృప మా ఎడలో ఉంటే, మీరు ఉంది గనక, మీరు మా కోసం చనిపోయారు గనక, నా నీతి కాదు ప్రభువా నీ యొక్క శక్తి అని ఈరోజు ఆ రీతిగా మనం అడుగుచున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? తప్పకుండా ఆయన కనికరిస్తాడు. తప్పకుండా మీ ఎడల ఆయన జాలి కలిగి ఈ సమయంలో ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అప్పుడు అక్కడ రాయబడి ఉంది, దేవుడు ఆ రీతిగా మాట్లాడగానే వెంటనే మోసే అందుకున్నాడు. త్వరపడి అని రాయబడింది. త్వరపడి నేల వరకు తల వంచి నమస్కారము చేసి అని రాయబడి ఉంది. ఆయన అంటున్నాడు, నాకు ఈ కటాక్షము, నా మనవి ఆలకించము ప్రభువ, నాకు నా మీద మీ కటాక్షం కలిగినడల నా మనవిని ఆలకించి దయచేయము అని అడుగుతున్నాడు. అడిగి ఆయన దేవుని అది ఏం పొందుకున్నాడండి? దేవుని సన్నిధిని పొందుకున్నాడు.
ఈ సమయంలో మనం అలాగే అడుగువచ్చున్నాం, ప్రభువా నీ యొక్క కటాక్షం నా మీద ఉంది ప్రభువా, ఉందా లేదా అని అడగకండి. మీకు ఒక రహస్యం చెప్తాను, ప్రభువా నీకు సాధ్యమైతే అని అడగకండి. ఒక తండ్రి యేసు ఎద్దకు వచ్చి ఏం అడిగాడు, ప్రభువా నీ శిష్యుల ఎద్దకు ఇతన్ని తీసుకొని వచ్చినాము, వారు స్వస్థపరచలేకపోయారు, వారికి సాధ్యం కాదు, కానీ ఒకవేళ నీకు సాధ్యమైతే చెయ్యి. అప్పుడు ప్రభు ఏం జవాబిచ్చాడు యేసు, నమ్మువానికి, నువ్వు నమ్మిన ఎడల నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు మీరు నమ్మండి, ప్రభువా నీకు సాధ్యమా కాదా. కొందరు అంటారు తలనొప్పి స్వస్థత అవుతుందండి, కడుపు నొప్పి స్వస్థత అవుతుంది, క్యాన్సర్ స్వస్థత అవుతుందా. అబ్బో, డాక్టర్స్కి కాదండి, దేవునికి సాధ్యం. డాక్టర్స్ కాదు కానీ దేవునికి సాధ్యం. ఈ వారంలో మేము వెల్లూరు అనే ప్రాంతానికి, వేలూరు అంటారు తమిళనాడులో, ఆ ప్రాంతానికి పోయినాం. చివరి రోజు ఏం జరిగింది తెలుసా, 2 రోజులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కదలలేదు. నేను అన్నాను 3వ రోజు ముగించేస్తూ కదలించే పోతాను అన్నాను. చివరి రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి దిగి వచ్చింది చూడాలి. ఒక్కొక్క దేవుని శక్తిని పొందుకున్నాను. నేను పొందుకున్న వారిని చూసి చెప్పాను, స్టేజ్కి రండి పొందుకున్నవారు, ఇంకా 2 వంతులు కావాలంటే రండి. స్టేజ్ 100 ఫీట్ స్టేజ్, మొత్తం 100 ఫీట్ స్టేజ్, మొత్తం ప్రజలు 4 వరుసలో వచ్చి నిలబడ్డారు. ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి వచ్చింది చూడండి, పురుగులు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు అగ్నిలో. చివరికి వచ్చి ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టారు. నేను మర్చిపోయానండి ఇప్పుడు ఏమేమి అద్భుతాలు జరిగిందో. ఆ ఎముకలు అక్కడ తమిళనాడులో పుత్తూరు కట్టు అంటారు, ఎవరైనా ఎముకలు ఇరిగితే మన ఇండియాలోనే చాలా ఫేమస్, అక్కడ పోతే కట్లు కట్టుకుంటారండి, వెంటనే స్వస్థత అయితే. ఒక అతను అలా వచ్చాడు, విరిగిపోయిన ఆ కాళ్ళు కట్టుతో వచ్చాడు, దేవుని శక్తి దిగి వచ్చిందంట. ఆ కట్టు అక్కడే స్టేజ్ మీద. నేను అన్నాను నీ కాళ్ళు ఇప్పుడు నొప్పి లేదంటే, నీ ఎముకలు స్వస్థత అయింది, నీ కాళ్ళు పైకి తీసి కింద బాగా గుద్దాను. దేవుడు స్వస్థపరిచినప్పుడు కాలు ఏం కాదు, ఇరగదు. అద్భుతాలండి అద్భుతాలు ఆ రోజంతా. కారణం ఏం తెలుసా, దేవునికి సాధ్యమని నేను నమ్ముచున్నాను. మీ తల నుండి అరికాళ్ళ వరకు మిమ్మల్ని స్వస్థపరచడం దేవునికి సాధ్యం. ఈరోజు మోషే అడిగినట్లు మీ కొరకు నేను విజ్ఞాపన చేయబోచున్నాను. మీరు నాతో కలిసి మీరు ప్రార్థన చేయబోచున్నారు, అద్భుత కార్యములు జరుగుతుంది. ఇంకా తర్వాత మనం చూస్తున్నాం, వాగ్దానం పొందుకున్న మీరు ఈరోజు మీరు తిరిగి వెళ్ళినప్పుడు దయచేసి ఇంటికి పోయి నిర్గమకాండ 34 చదివి చూడండి. దేవుని ఒకసారి పట్టుకొని ఆయన విసర్జించిపోకుండా ఈరోజు నుండి మీరు జాగ్రత్త పడాలి. ప్రభువా, ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. మీరు ఈరోజు చెప్పండి, ప్రభువా నా మొదటి సమయము, నా మొదటి ప్రేమ, నా మొదటి దశమ భాగము, నా మొదటి కానుక, ఇదంతా ఎవరికండి, దేవునికి. ప్రభువా నేను ప్రేమిస్తాను.